ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అమ్మా వదలండి వదలండి. ఏంటమ్మా వదిలేది? ఏరా, తప్పు చేసి శిక్ష అనుభవించకుండా బయటికొస్తావా? నా బిడ్డ ప్రాణం తీసావు, మా రజనీకాంత్ ప్రాణం తీసావు. ఒకరికి ఇద్దరి చావుకి కారణమై ఎలారా బయటికొచ్చావు? నీలాంటి వాళ్ళు ఉండాల్సింది బయట కాదురా, జైల్లో. వదలండి అమ్మా వదలండి. గుళ్ళో కూడా మా వాణ్ణి ప్రశాంతంగా పూజ చేసుకొనిరా. ఏంటమ్మా చేసేది? వీడేం ఘనకార్యం చేశాడని గుడికి తీసుకొచ్చి పూజలు చేయిస్తున్నావా? పాపాలు చేసేవాడికి పూజలెందుకమ్మా? చేసిన పాపాలకి శిక్ష అనుభవించాల్సిందే. అనుభవించాడు కదమ్మా, ఇంకా ఏం అనుభవించాలి? నువ్వు ఆగుచిరో. ఊరికి నా అల్లుడి మీద పడుతుండారో తప్పు జరిగిపోయి ఉండాది. ఇన్ని రోజులు జైల్లోనే కదా ఉండాడో, మీకోసం జీవితాంతం జైల్లోనే ఉండాలనా? తప్పే ఉంది. మీ వాడు చేసిందాను చిన్న పాపమా? ప్రాణాలు తీశాడు. ఇద్దరి మనుషుల ప్రాణాలు తీసిన వాణ్ణి ఇంకా వెనకేసుకొస్తున్నారా? ఈ రోజు ఇదే గుళ్ళో నా కొడుకు కోడలి పెళ్లి జరగాలిరా. నువ్వు చేసిన పాపానికి వాళ్ళు పెళ్లి జరగాల్సిన చోట వాడి 12వ రోజు కార్యక్రమం చేస్తున్నాను. పసుపు బట్టలతో పెళ్లి కూతుర్లా కూర్చోవలసిన నా కోడలు కన్నీళ్లతో వాడి చావు కార్యక్రమం చేస్తోంది. కానీ మీరు మాత్రం శిక్ష తప్పించుకుని బయటకొచ్చి నవ్వుతూ తిరుగుతున్నారు కదరా. ఓయమ్మే, మీ అత్త మీ అక్క ఆవేశపడతాండారు. బిన్న ఇంటికి తీసుకుపో. ఏం మనిషివిరా నువ్వు? నిర్దాక్షిణ్యంగా 2 ప్రాణాలు తీసి ఏమి చేయనట్టు మాట్లాడుతున్నావు? ఆ దేవుడు నీకు అంతకంటే పెద్ద శిక్ష వేస్తాడ్రా. పేదోడి ప్రాణం అంటే ఆ దేవుడి కూడా లెక్కలేదురా. ఎప్పుడు ఉన్నోళ్ల పక్క నుండి వాళ్ళని ఉన్నోళ్ళని చేస్తుంటాడే తప్ప ఆ దేవుడు లేని వాళ్ల పక్కన ఎప్పుడూ ఉండడు. మేము కొట్టే కొబ్బరికాయల కంటే మీరిచ్చే ముడుపులకే ఆయన ఆశపడతాడ్రా. అందుకే మా పేదోళ్ల ప్రాణాలంటే ఆ దేవుడికి లెక్కలేదు. ఆయనేదో ఉద్ధరిస్తాడు, ఆయనేదో న్యాయం చేస్తాడని గుడికి రావటం మాది తప్పు. నిజంగా దేవుడనేవాడుంటే ఇంత తప్పు చేసిన నీకు శిక్ష పడకుండా వదిలేస్తాడా? మా బ్రతుకులకి అర్థం లేకుండా చేసిన నిన్ను ఇంత ప్రశాంతంగా తిరగనిస్తాడా? నిజంగా దేవుడనేవాడే ఉంటే నీ కాలు చెయ్యో చచ్చుపడి మూలను కూర్చోవాలరా. ఏందమ్మా శాపనార్థం పెడుతుండావో? మీ కాపొద్దే చెప్పుండాను. వాడేమీ కావాలని జైలా పొరపాటున జరిగిపోయిండాది. దానికి శిక్ష కూడా అనుభవించినాడు. ఇంకెంత కాలం శిక్ష అనుభవించాలా? ఏంటమ్మా శిక్ష అనుభవించేది? 10 రోజులు అత్తగారింటికి వెళ్ళొచ్చినట్టు వెళ్ళి రావటమా శిక్ష అనుభవించడం అంటే? శిక్ష అనుభవించడం అది కాదమ్మా. మా బిడ్డలాగే మీ బిడ్డ కూడా పోతే అప్పుడు మా బాధ మీకు అర్థమవుతుందమ్మా. అడ్డంగా బైక్ ఆపావేంటి? నీతో మాట్లాడడానికి. ఏం మాట్లాడాలి? ఇంట్లో చెత్త తెచ్చి కుప్పతొట్లో వదిలేసిన మాదిరి మీ నాయన నాడ బారేసిపోతాడు. అది నీకు అనవసరం. పెద్ద ఆయన్ని అటు ఈడ్చిపెట్టిపోవడం పద్ధతి కాదునా. వదిలిపెట్టక ఏం చేయమంటావు? ఆయన వల్ల రూపాయి ఆదాయం లేదు. మందులకి వేలకు వేలు అవుతున్నాయి. ఆయనకి సేవలు చేయలేక మా ఆవిడ రోజు నాతో గొడవ పడుతూనే ఉంది. కళ్ళు కనిపించవు, ఏ పని చేయలేడు. అలాంటి ఆయన ఇంట్లో పెట్టుకుని నేను ఎన్ని రోజులు భరించాలి? అందుకే తీసుకొచ్చి ఇక్కడ పారేస్తే మేమన్నా ప్రశాంతంగా ఉండొచ్చని అక్కడ వదిలేసి వస్తున్నాను. నాయన కదనా, ఎంత కష్టం వచ్చినా ప్రాణం పోసి నాయన ఈడ్చిపెడతావా? నీకంత బాధగా ఉంటే తీసుకుపోయి నువ్వే సాకు.
అటు చూడు, నాయన నీకు అడ్డమైపోయినాడా? ఆ ఒంటి మీద మడతలో మీకోసం ఆయన పడిన కష్టం కింద నలిగిన గుర్తులన్నాయే. ఆ కళ్ళు అగుపించట్లేదంటే అందనంత ఎత్తుల్లో మిమ్మల్ని చూడాలనే ఆ ఎత్తులకు ఎగబాకి ఒళ్ళు నలిగితే కళ్ళు పొరలుగా మీ అగుపెంచకుండా పోయి ఉంటాయి. ఈ పొద్దు ఆయన నడవలేకపోతున్నాడంటే నీకు నడక నేర్పించడానికి, నిన్ను భవిష్యత్తు వైపు నడిపించడానికి ఆయన కాళ్ళు అరిగేలా తిరిగేసి ఉంటాడని గుర్తు. అమ్మ 9 నెలల కష్టం మన పుట్టుకైతే నాన్న జీవితకాలం కష్టం మన బతుకు. నలుగురిని బతికించడానికి ఒంటరిగా పోరాడే వీరుడు నాన్నంటే. ఆయన కష్టంతో బతికి ఆయన బరువుని ఈదుల్లో వదిలేసిపోతాండావే. ఆ పొద్దు నా బతుకి ఈళ్ళెందుకు అడ్డం అనుకునుంటే నువ్వనేవాడు ఉండగలవా? నీడనిచ్చే చెట్టు ఎండినా పొయ్యిలో కట్టెకో మంచం కొడుకు ఉపయోగపడుతుంది. ఆళ్ళు అంతేనా? నాన్నంటే ప్రేమ కాదునా, మన బతుకు. అమ్మలా ప్రేమించే తీరిక లేకనే నాన్నెప్పుడు దూరం అయిపోతా ఉంటాడు. ఆయనకి తిరిగి దొరికేసరికి ఒంట్లో ఓపిక లేదని వదిలేకన్నా. ఆ ఓపికను మింగేసిందే మనం. మన కోసం బతికిన మనిషినే మనతో బతికే హక్కు లేదండం న్యాయం కాదునా. సారీ బ్రదర్, తప్పు చేశాను. ఇంకెప్పుడు నాన్నను వదిలిపెట్టాలన్న ఆలోచన రానివ్వను. నీ ముందే నాన్నని కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడుగుతాను. వద్దునా. అటు చూడు, నువ్వు వస్తావని ఆశగా ఎట్లెదురు చూస్తాంటాడు. నువ్వు వచ్చావని సంతోషపడతాడే గానీ వదిలేసిపోయినావని తెలిస్తే చాలా బాధపడతాడు. పని మీద పోయినట్టే పోయి ఇంటికి తీసుకుపో.